వెరైటీగా తాగుతుంది మా మమ్మీ కదా. అమ్మో పనులు వచ్చినాయి 2 పనులు కదా. రెండు పళ్ళు వచ్చినాయా నీకు? రెండు పళ్ళు వచ్చినాయి. ఎవరే ఏమి అన్న మామా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. పొద్దున ఇప్పుడు 8 అవుతుందండి టైము. పొద్దున్న అయితే బ్రేక్ఫాస్ట్ పెడతాను ఇళ్ళకు కదా మమ్మీ. రోజు తింటావు కదా ఈ టయానికి? బాగుందా? హాయ్ చెప్పినావా నువ్వు? చెప్పు హాయ్ చెప్పు. రోజు పొద్దున్నే 8 గంటలకే లేచి మనం మొహాలు గడుపుకొని టిఫిన్ తింటాం కదా, అట్లనే వీళ్ళకు కూడా రోజు మనం తినే టయానికే పెడతా ఖచ్చితంగా. ఇన్ని రోజులు మధ్యాహ్నం ఫుడ్ ఒకటే పెట్టినాయి కదా. ఒకసారి ఏమో అరటిపండు తినిపించేదేమో చేసిన స్నాక్స్, సాయంత్రం పూట పొద్దున టిఫిన్ తినిపించేది, మధ్యాహ్నము సాయంత్రము ఏదైనా చేసి పెడతాను. ఇది మాత్రము మార్నింగ్ అండి. మనం ఎట్లా టిఫిన్ చేస్తామో పిల్లలకు అట్లా బ్రేక్ఫాస్ట్ అనమాట. మరి పిల్లలకు తినిపించే పొద్దున్నే టిఫిన్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామా? మరి లేట్ లేకుండా పిల్లలకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామా? ఈ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తే పిల్లలు బాగా బరువు పెరుగుతారు, చలాకీగా కూడా ఉంటారు. మరి లేట్ చేయకుండా టిఫిన్ అయితే రెడీ చేద్దామా? ఒక గిన్నెలో కొన్ని బియ్యం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ బియ్యాన్ని 3 సార్లు కడుక్కుందాం. బియ్యాన్ని అయితే 3 సార్లు అయితే కడుక్కున్నాం కదా. బియ్యం ఎంత తీసుకున్నానో, క్యారెట్ 1/2 కప్పు ఎక్కువనే తీసుకున్నాను కొంచెం. అంటే క్యారెట్ తురుమా? క్యారెట్ తురుము. మరి అది క్లారిటీగా చెప్పాలి కదా, క్యారెట్ అని చెప్పినావు. అయ్యో ఫ్లోలో రాలేదులే. సరే, క్యారెట్ తురుము తీసుకున్నావా? అంటే బియ్యానికి డబల్ తీసుకున్నావు అనమాట. డబల్ క్వాంటిటీ 1/2 కప్పు అయితే బియ్యం ఎన్ని తీసుకున్నాము దానికంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాం. క్యారెట్ తురుము తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే పాలకూర ఆకులు అయితే తీసుకున్నాను. 2 తీసుకున్నాను. నేనైతే ఎక్కువ వేస్తే పిల్లలకు మోషన్స్ అవుతాయి కాబట్టి నేను 2 తీసుకున్నాను. 2 పాలకూర ఆకులు తీసుకున్నావా? ఓకే, చిన్న తుంచుతానవా? సరే. అట్లా తుంచకుండా డైరెక్ట్ గా వేసేయచ్చు కదా 2 ఆకులు. మరి డైరెక్ట్ గా వేస్తే ఎప్పుడు అది ఉడికిన తర్వాత మళ్ళీ మనం మెదుపుతా అంటే ఆకులు ఉంటది కదా, అట్లా అంతేలే, తీగలాగా ఉంటది కాబట్టి. వీడు చూడండి మావాడు పని చేయకుండా కింద దించినందుకు చూడండి. మావాడు కాదు మమ్మీ, నువ్వా? ఇగో మావాడు ఈడున్నాడు. మమ్మీ హెలెన్ ఎత్తుకోలేదని కోపం వచ్చిందండి. పాలకూరను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇప్పుడు గిన్నె నిండుగా నీళ్లు పోసుకోవాలి. మొత్తం ఉడికేలాగా నీళ్ళు పోస్తున్నాం. సరే, అంత క్వాంటిటీ అని ఏం లేదు. అవి బాగా మెత్తగా ఉడకాలి కదా. నిండుగా నీళ్ళు పోస్తున్నా. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాం. ఎంతసేపు ఉడికించుకోవాలి? ఇది బాగా మెత్తగా ఉడికేంత వరకు 20 నిమిషాలు 30 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అంటే అది మెత్తగా ఉడికే వరకు. ఒకవేళ కుక్కర్ లో పెట్టుకునే వాళ్ళైతే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఓకే. లత మాత్రం ఎప్పుడు కుక్కర్ లో ఉడికించదండి. ఎప్పుడు సపరేట్ గా వాళ్ళ గిన్నెలే తీసుకున్నాను కాబట్టి దాంట్లోనే చేస్తాంట. మాకు మాత్రమే కుక్కర్ లో ఉడికించుకుంటా ఏవైనా. కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా. ఓకే, మరి ఎక్కువ వేయకు. ఎక్కువ వేయను, రోజు వేసినంతే వేస్తా. అది ఎంత క్వాంటిటీ వేస్తున్నా? ఓకే, కొద్దిగా టేస్ట్ అట్లా తగిలేటట్టు, అంతేనా? మరి సవ్వగా ఉంటే తినరు కదా. అంతే. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ అయ్యి కూడా కొద్ది ఛాన్సేపు అయింది. వాళ్ళు వేయాలి కాబట్టి వాళ్ళు లేచినారు, ఇప్పుడే ఆడుకుంటున్నారు. అందరూ అలానా వేరే పని ఉంటే చూసుకొచ్చుకున్నాడు. నేను వచ్చే లోపు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. అందుకోసమే ఈ రోజు ఉడికేది కూడా చూపించలేకపోయినా. గట్టిగా అయింది అబ్బా? లేదు, అట్లా కనిపిస్తుంది చూడు, మెత్తగా ఉంది. సరిపోయింది. ఇట్లే పెడతావా? ఎట్లా అట్లనే ఎట్లా పెడతారు? మెదపాల దీన్ని. మెదపాలంటావా? ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. అయిపోయింది, మళ్ళీ తయారు చేసుకోవాలి. కొంచెమే ఉంది బా, మళ్ళీ చాలే మధ్యాహ్నానికి మరి తయారు చేసుకుంటే. ఇట్లా మెదుపొద్దని చెప్పినారు కానీ మెదుపుకోవచ్చండి. అట్లా మెదిపితే విషం అవుతుంది అని చెప్పినారు. అట్లా ఏం లేదండి. వాళ్ళకు మెత్తగా ఉంటేనే డైజెషన్ బాగా అవుతుంది, ఒంటికి కూడా తొందరగా పడుతుంది. ఎందుకంటే మరి మెతుకులు ఉంటే కూడా తినలేరు. సరిపోయిందా? అంతే, మరీ మెత్తగా ఏం లేదులేండి, అంతే కదా.
ఒకసారి స్పూన్తో చూపించుబ్బా తెలుస్తుంది. సరిపోయిందిలే. కొంచెం ఇట్లా ఉండాలి, కొంచెం పలుగ్గా ఉండాలి అంతేనా? కలర్ అయితే బాగా అంటే వీళ్ళకి పనులు వచ్చినాయి కాబట్టి కొంచెం నమ్ముతున్నారు కాబట్టి నేను కొంచెం పలుకుగా పెట్టుకున్నా. అదే పనులు రాకుండా అట్లే ఉండింటే కూడా ఇంకా మెత్తగా మెదిపేదాన్ని. సంవత్సరం లోపు పిల్లలకైతే మెత్తగా మెదిపి పెట్టాలి చేయాలి అంతేనా? పిల్లల కోసం అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలకైతే తినిపియాలి. లేట్ ఎందుకు తినిపిద్దాం. చూసారు కదా ఎంత ఈజీగా పిల్లలకు టిఫిన్ తయారు చేసుకోవచ్చు. మన పని లేటుగా అయినా కూడా పిల్లలకు చేసి పెడితే వాళ్ళు హెల్దీగా బాగా తయారవుతారు, ముద్దుగా కూడా బాగా తయారవుతారు, బాగా బరువు పెరుగుతారు. మాకు కొంచెం లేట్ అయినా కూడా మనం తట్టుకోగలుగుతాం, వాళ్ళు తట్టుకోలేరు కదా. అందుకోసమే వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే టిఫిన్, అన్నము, సాయంత్రం స్నాక్స్, నైట్ కి అన్నం టైం టు టైం అయితే పెట్టేస్తాను. ప్రతిరోజు వెజిటేబుల్, ఆకుకూరలు ఇట్లా రోజు ప్రతి ఒక్క వెరైటీ అయితే చేస్తుందండి. కొంచెం మారం చేస్తున్నాడు ఈ మధ్యన. మమ్మీ హాయ్ చెప్పినావా నువ్వు? చెప్పలే ఈ రోజు. చెప్పలేదా? చూడు ఇగో ఇక్కడ. అబ్బా దా 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 ఆబెట్టుకోపోనైనా ఆగ చూడు. పొద్దున్నే ఇల్లు అంతా ఎట్లంటే ఎట్లున్నాయి. అది ఇంకా పిల్లలకు స్నానం చేపిల్లా కదా అని బొమ్మలు కూడా ఎత్తి పెట్టేసిన. కొన్ని మటుకు మళ్ళీ తీసినారు ఎత్తి పెట్టినా కూడా. వాళ్ళు సర్దిన కొద్ది తీస్తానే ఉంటారు. దా ఆబెట్టుకుందిరా. అల్లరంతా యథాంశదే అండి ఎక్కువ. ఫస్ట్ వాడు మొదలు పెడతాడు, అన్ని చూపిస్తాడు దారులు. మా మమ్మీ వాటిని సక్సెస్ఫుల్ గా వెరైటీ తగ్గుతుంది మా మమ్మీ కదా. పనులు వచ్చినాయి, 2 పనులు కదా. రెండు పళ్ళు వచ్చినాయా నీకు? 2 పళ్ళు వచ్చినాయా మమ్మీ? అమ్మా చాలా అయిందా? కాళ్ళు వస్తాయి కూడా కాళ్ళు నొక్కమంటాదండి. కాళ్ళు చూపిస్తాను. కాళ్ళు చూపిస్తుంది. వీడు ఎట్లా పారిపోవాలని స్కెచ్లు వేస్తా ఉంటాడండి. ఇట్లా పాపకు దారి చూపిస్తా ఉంటాడు ఇట్లా. అది ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా. మమ్మీ మమ్మీ లతకైతే మంచి ఎక్సర్సైజ్ అండి. చూస్తున్నారు కదా, డోర్ పెట్టేసింది. ఇక బయటికి పోతున్నారు సారికని. తిన్నాక వదిలేస్తుందండి మళ్ళీ. చూడండి గడి తీయాలి నాకు. చూడ అనుకుంటాను. అమ్మా ఇక మా యథాంశి పప్పులు ఉడకట్లేదని మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. ఇప్పుడు కబోర్డ్ల దగ్గరికి వస్తాడండి. డాడీ ఎటో నాన్న పిలిచేది? దాదా పిలిచు. దాదా 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 మమ్మ మమ్మ మమ్మ. మా పిల్లలు స్పెషల్ ఏంటంటే అత్త, అమ్మ, తాత అన్ని అనేసినారు. ఇప్పుడు స్పెషల్ మాటలు అన్ని అంటున్నారండి. దాదా అంటారు, మమ్మీ మమ్మీ మమ్మ. బాగుందా? మీ మామ ఏడున్నాడు? మా మామ అంట. ఏడున్నాడు? ఊళ్ళో ఉన్నాడు. అన్న ముద్ద చూస్తే చాలు పోతున్నాడు. పడు మమ్మీ. అమ్మ మమ్మీ ఇటు చూడు. ఇదా రెడీ 1 2. పట్టుక 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 పట్టుకరండి పట్టుకరండి. పట్టుక 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 పట్టుక. చూడండి ముద్ద పెట్టుకుంటున్నారు, పారిపోతున్నారు. ఎవరే? ఏమి అన్న? మామా మమ్మీ లే.
కూర్చో మమ్మీ ఏంది అమ్మయ్యా అమ్మయ్యా నువ్వు అమ్మయ్యా అమ్మయ్యా మమ్మీ ఇటు చూడు. చూసినారు కదండి మా పిల్లలు అయితే పొద్దున్నే టిఫిన్ అయితే చేసేసినారు. ఇట్లా వాళ్ళు పొద్దున్నే మధ్యాహ్నం టైం టు టైం తినిపిస్తుంటేనే ముద్దుగా బొద్దుగా తయారవుతారు. బాగా బరువు కూడా పెరుగుతారు, హెల్దీగా కూడా ఉంటారు. ఎప్పటికప్పటికి వాళ్ళకి పెడతానే ఉండాలా కదా మమ్మీ. వీళ్ళకి తిండి విషయంలో అయితే లేట్ అయితే చేయను. మాకు లేట్ అయినా పర్వాలేదు, వాళ్ళకైతే ఖచ్చితంగా ఉండాలని టైం టు టైం అయితే చేసి తినిపిస్తానే ఉంటాను. మా మమ్మీ కూడా అంటాను తూ అని. మరి హెల్తీ బ్రేక్ఫాస్ట్ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. బాయ్ బాయ్ చెప్పు మమ్మీ, బాయ్ చెప్పు, బాయ్.